హబీబీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఆకలిగా ఉంటే ఏమన్నా తిందాము కదా అని వెతుకుతుంటే ప్యారడైజ్ బిర్యానీ అని కనిపించింది. మంచి ఆకలిగా ఉండటంతో బిర్యానీ తినేయాలనిపించింది. సరే అని ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను. ఆల్రెడీ ప్యాక్ చేసి ఉన్న బిర్యానీని ఓవెన్ లో పెట్టి హీట్ చేసి నా చేతిలో పెట్టేశారు. తీసుకునేటప్పుడు తెలియలేదు, కానీ తింటుంటే ఎందుకు కొన్నానా అన్న ఫీలింగ్ వచ్చింది. మనకే ఎందుకు ఇలాంటివి జరుగుతాయిరా బాబు అని నా మనసులో అనుకున్నాను. ఈ బిర్యానీ కాస్ట్ ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 700 రూపీస్ ఒక ప్యాక్ వచ్చేసి. మీరు ఊహించుకోవచ్చు ఈ ప్యాకింగ్ బాక్స్ ఎంత సైజులో ఉన్నది, దాంట్లో రైస్ ఎంత పడుతుంది, ఎంత మసాలా, ఎంత చికెన్ వస్తుంది అన్నది ఆలోచించండి. ఒకళ్ళ బిజినెస్ నేను తప్పు పట్టట్లేదు, కానీ నాకు నచ్చకపోతే ఖచ్చితంగా నచ్చలేదు అని మాత్రం చెప్తాను. బిర్యానీ ఎలా ఉన్నా తినేసే రకం నేను. దుబాయ్ వెళ్తే మళ్ళీ హైదరాబాద్ బిర్యానీ దొరకదు కదా అని బాగా లేకపోయినా తినేసే రకం నేను. అలాంటిది వీళ్ళు ఇస్తున్న బిర్యానీకి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ కాస్ట్ కి ఫ్రెష్ బిర్యానీ ప్రొవైడ్ చేసి ఉంటే నా ఫీలింగ్ వేరేలా ఉండేది. కొనే ముందు ఒక్కసారి ఏమిస్తారు, రెడీమేటా లేక ఇన్స్టెంటా, ఇవన్నీ అడిగి కొనడం మంచిది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో అయితే కంపల్సరీగా అడగాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ఉన్న కాస్ట్ మీకు బయట ఎక్కడా కూడా ఉండదు. ఇక్కడ బిర్యానీ మీరు కూడా టేస్ట్ చేయండి, చేసి ఎలా ఉందో చెప్పండి.